ఈరోజు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి నిరంతరం పోలీసు కేసులతో కాలం వెలిబుచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మరొకటి కానే కాకుండా పోతుందనడానికి గతంలో భానుప్రకాష్ రెడ్డి గారి చరిత్ర మొత్తం చూస్తే ఆయన వ్యవహార శైలి ఈ రకంగా పోలీసు కేసులను పెట్టడము, బెదిరించడము, బ్లాక్మెయిల్కి పాల్పడడం తప్ప మరొకటి లేనే లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి మాచెల్ల శ్రీనివాస్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా కూడినటువంటి విషయంతో ఒక ఆరోపణ చేస్తే ఈరోజు భారతదేశ రాజ్యాంగమే ప్రతి పౌరుడికి కూడా ప్రశ్నించేటువంటి హక్కును కల్పించింది, స్వేచ్ఛను కల్పించింది. మరి ఒక విలేకరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి ప్రతిస్పందనగా మీరు అవి నిరాధారమైనవి అయితే నిరూపించుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అంటే ఈరోజు ప్రశ్నించే వారి గొంతుని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే మీకు ఎదురు ఎవరు కూడా మాట్లాడకూడదు, మాట్లాడితే పరిణామాలు ఈ రకంగా ఉంటాయని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారా? ఏ రకంగా మీరు ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. నిన్నటికి నిన్న పక్క రాష్ట్రంలోకి పోయి పౌర సమాజం పేరుతో మొసలి కన్నీరు కారుస్తారు. అయ్యా భానుప్రకాష్ రెడ్డి గారు, కాపలా కుక్కని నేను శ్రీవారికి అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈరోజు శ్రీవారి ప్రతిష్టని పక్క రాష్ట్రాల్లో పోయి మీరు డప్పు కొట్టి దిగజార్చేటువంటి చర్యలు చేయొచ్చా? ఒక పవిత్రమైన శ్రీవారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక స్టార్ హోటళ్లలో నిర్వహించవచ్చా? ఏ రకంగా మీరు కాపలా కుక్కనని చెప్పుకుంటున్నారు? ఇదేనా కాపలా కుక్కగా మీరు చేయాల్సినటువంటి పని? మరి నన్ను వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు, నన్ను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు అని బూటకప్పు ఏడుపు ఏడుస్తున్నారు. ఒకవేళ ఆ రకంగా ఏడవాలి అంటే గత మీ రాజకీయ చరిత్రలో కొన్ని వేల ఆరోపణలు చేసినటువంటి ఆ వ్యక్తులందరూ కూడా ఏ రకంగా కన్నీరు కార్చాలి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు, స్థానిక ఎమ్మెల్యేల వరకు, బోర్డు చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు అవహేళన చేసింది వాస్తవం కాదా? ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా మీ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసింది వాస్తవం కాదా? ఏనాడైనా ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఆరోపణల్లో ఒక్కటంటే ఒకటి రుజువు చేసినటువంటి దాఖలా ఉందా? మరి మీకొక న్యాయము, ఇతరులకు ఒక న్యాయమా? ఏ రకంగా మీరు ప్రతి ఒక్క అంశంలో కూడా అవినీతి ఆరోపణలు చేస్తారు ఒక్క ఆధారం లేకుండా? భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన పదే 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 పనిగట్టుకొని అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు. ఎక్కడో కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకుని వేస్తున్నాడు, బోర్డు చైర్మన్గా అవకతవకలకు పాల్పడ్డాడు, ఈ రకంగా నిందితులను కాపాడారని పదే 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 ఇష్టం వచ్చినట్టు అవినీతి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈరోజు అధికారంలో మీరున్నారు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నాడు, మీరు ఒక పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. 18 నెలలు వస్తుంది ఈ రోజుకి. ఒక్కటంటే ఒకటి మీరు నిరూపించగలిగారా? దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది మీరు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలని. మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. కరుణాకర్ రెడ్డి గారు గతంలోనే తన మీద అవినీతి ఆరోపణలు వస్తే నా మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి స్వతహాగా కోరినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మీరు చేసేటువంటి ఆరోపణలను కూడా నిరూపిస్తే, కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్లుగానే మీరు నిరూపిస్తే నడి రోడ్డులో నా తల నరుక్కుంటానని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అది వారి చిత్తశుద్ధి. మరి మీరు ఇష్టారీతన మీ నోటికి ఏం మాటలు వస్తే అవన్నీ ఆరోపించేటప్పుడు సదరు ఆ వ్యక్తులకి మనోభావాలు ఉండవా? వారికి కుటుంబాలు ఉండవా? వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవా? కనీసం భగవంతుడు మీకు ఇప్పుడైనా కళ్ళు తెరిపించాడు. మీ యొక్క వికృత చేష్టలకి పరాకాష్ఠగా మిగిలిపోయేటువంటి పరిస్థితి మీరు చేసేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా తిరిగి ఈరోజు ఆ క్షోభం మీరే అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టే మీరు కన్నీరు కారుస్తున్నారు.
ఇప్పటికైనా మీకు నొప్పి కలిగితే అయినా ఇతరుల బాధ ఏంటో మీకు అర్థమవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కానీ ఈ రకంగా విలేకరులపైన పోలీస్ కంప్లైంట్లు పెట్టడము, పార్టీలపైన పోలీస్ కంప్లైంట్లు పెట్టడము, ఇవి కాదు మీరు చేయాల్సిన ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారమైనటివి, తప్పుడు ఆరోపణలు అని ఆధారాలతో రుజువు చేసుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. పోలీస్ కేసులు పెడతాం, అనగదొక్కుతాం, ప్రశ్నించే వారిని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేరు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు మీరు మాచెల్ల శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టారు, కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఈ రకంగా కేసులతో భయపెట్టాలని చూస్తే ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. మరింత ఉధృతంగా ముందుకెళ్తాం. మీ యొక్క అవినీతి ఆరోపణలను, మీ యొక్క బండారాన్ని మొత్తం కూడా బయట పెట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.